హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పోట్లీ బటన్స్ అనేవి బ్లౌజ్కి ఎలా స్టిచ్ అనేది చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు ఇది శారీలో వచ్చిన పీసేనండి. నేను థర్మోకోల్ బాల్స్ మనకి ఇట్లా పెళ్ళిళ్ళలో వాడతారు కదా, అలాంటి బాల్స్ తీసుకొని ఇలా క్లాత్లో పెట్టేసి సేమ్ మన క్లాత్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తూ నేను ఇలా ముడైతే వేస్తున్నాను. ఫిట్గా టైట్గా పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చేలాగా చేశాను. అయితే మనం ఇప్పుడు అవి స్టిచ్ చేసుకోవడానికి మనం సింగిల్ పాదాలు అయితే యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా 3-in-1 అనేది ఒకటైతే వచ్చిందండి పాదం. ఆ పాదం నేను యూజ్ చేస్తున్నాను. స్టార్ట్ చేయగానే దారం అయిపోయింది, కింద దారం జుట్టేసుకొని వేరేది పెట్టేశాను బాబిను. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ థర్మోకోల్ బాల్స్ అనేవి అటు సైడ్కు హోల్ ఉంది కదా, అది మనకి ఇట్లా ఫిట్ చేయడానికి టైట్ లూజ్ చేసుకోవడానికి ఒకటి అయితే నట్ అయితే వచ్చింది కదా, దాన్ని నేను లూజ్ చేసి కొంచెం ఇటు సైడ్కి జరిపేసి అయితే పెట్టేశాను. ఇలా ఈజీగా ఊరికే మనం ఎప్పటికీ ఇట్లా తీసుకుంటూ పెట్టుకుంటూ పెద్ద ఇబ్బంది ఉంటుంది కదా, ఇలా అయితే మనం సైడ్కి జరుపుకోవడం, ఇటు సైడ్ జరుపుకోవడం, మధ్యలో నార్మల్ పాదం అన్నప్పుడు మధ్యలో స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా ఉందండి. ఇలా తెలియని వాళ్ళు ఎవరైనా తీసుకోండి మీ దగ్గరలో షాప్లో అయితే. ఇప్పుడు ఇలా చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్కి అయినా, పోట్లీ బటన్స్కైనా, మగ్గం వర్క్ బ్లౌజులకైనా చాలా యూస్ఫుల్ అండి. ఈ పాదం వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. నేను చాలా అర్జెంట్ బ్లౌజ్ అన్నట్టు అది, అందుకోసమే నేను కొంచెం దూరం పెట్టాను. మనకి ఇష్టమైతే మనం దగ్గర 1 ఇంచ్కి అలా పెట్టుకోవచ్చు, 1.5కి ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అనేసి అయితే నేను స్పీడ్గా అందాద కొద్దీ పెట్టేసుకున్నాను. నేను మళ్ళీ ఒక్కసారి అయిపోయింది, మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసాను. ఇప్పుడు అటు సైడ్ తిప్పేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా కట్ చేస్తున్నామో అలానే ఉంది కదా, అలా ఎక్స్ట్రాస్ అంతా అలా ఉండిపోతాయి. అప్పుడు మనం దాన్ని సమానంగా క్లీన్ చేసేస్తే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ.